జై తెలంగాణ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సెంటర్ స్టేజ్. ఫిబ్రవరి 18 ప్రొటెస్ట్ డే ఫర్ ద రైట్ టు స్ట్రైక్ సందర్భంగా టీఎన్ఎన్ ప్రత్యేక చర్చ చేపట్టింది. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఆర్ ఈశ్వర్ ప్రసాద్, కార్మిక సంఘం అధ్యక్షులు, టి సంగమేశ్వర్, ఆస్టర్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి, జి శ్రీనివాస్, తోషిబా క్యాజువల్ వర్కర్ యూనియన్ జనరల్ సెక్రటరీ. నమస్తే అండి. ఈశ్వర్ ప్రసాద్ గారు, మీరు చెప్పండి, మొట్టమొదటిగా సమ్మె ఎప్పుడు ప్రారంభమైంది? కార్మికులు తమ 8 గంటల పనిదినం కోసం 1885లో ఒక చారిత్రాత్మక సమ్మె జరిగింది. అంతకుముందు కూడా మనకు పరిశ్రమలు పుట్టిన నుంచి కూడా కార్మికులు సమ్మెలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ పోరాటాలు 1885లో 8 గంటల పనిదినం సాధించుకున్నాక ఒక రికగ్నేషన్, పోరాటాలకు సమ్మెలకు ఒక రికగ్నేషన్ అనేటువంటిది వచ్చింది. అయితే ఇప్పటి వరకు భారతదేశంలో కూడా 1862లో మొట్టమొదటి రైల్వే కార్మికులు సమ్మె నిర్వహించారు. తర్వాత క్రమం లోపల కనీస వేతనాలు, డిఏ, బోనసు, కార్మిక చట్టాల కోసం ఎన్నో పోరాటాలు చేస్తారు. ఈ మధ్య కాలంలో 2012, 13, 14 కూడా 13 డిమాండ్ల కోసం మొత్తం జాతీయ కార్మిక సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఒక సమ్మె చేస్తున్న విషయం కూడా మీరు గమనించారు. పోయినసారి గత ఫిబ్రవరి 2021 దేశవ్యాప్త సమ్మె చేశారు. ప్రస్తుతం మళ్ళీ ఏప్రిల్ 28 నాడు మళ్ళీ జేఏసీ ఏర్పడి తమ డిమాండ్ల కోసం కంట్రీ వైడ్ కార్మికుల అసంఘటిత రంగం, సంఘటిత రంగం అందరి కామన్ డిమాండ్స్ పైన కార్మిక ట్రేడింగ్లన్నీ కూడా భారతదేశంలో ఒకటే పోరాడుతూ ఉన్నారు. ఓకే, కార్మికులు సమ్మె చేయడం తప్పనిసరి అంటారా? కార్మికులకు ఉన్న హక్కులలో ఇదొక వజ్రాయుధం లాంటిది. కార్మికులకు సమ్మె హక్కు అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించాలని కార్మికుల తరఫున మేము అంటే హక్కు చేయడం తప్పనిసరి, చర్చల ద్వారా కూడా కార్మికులకున్న సమ్మె చేయడం తప్పనిసరి అంటారా? చర్చల ద్వారా కూడా పరిష్కరించవచ్చు కదా? చర్చల ద్వారా పరిష్కారం, యాజమాన్య ఒత్తిళ్లకు చర్చల ద్వారా పరిష్కారం కానప్పుడు సమ్మె మరి. ఓకే, శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, సమ్మె కంపల్సరీ చేయాలంటారా? కంపల్సరీ చేయాలి అంటే నువ్వు యజమాన్యం, నేను కార్మికుడిని. ఉదాహరణ, యజమాన్యం కార్మికుడు ఏకంగా ఒకటైనప్పుడు ఒక రూపాయికి నేను రూపాయిని మీకు అంకితం ఇస్తున్నాను, నువ్వు కష్టానికి తగ్గ శ్రమను నేను ఇస్తున్నప్పుడు కార్మికుడికి సమ్మె చేయవలసిన అవసరం లేదు. యజమాన్యం అనేది దోపిడీదారి పెత్తందారుల వ్యవస్థ. ఆ దోపిడీ అనేది ఆంగ్లేయులు ఒకప్పుడు మన భారతదేశాన్ని ఎట్లా పరిపాలించారో ఇప్పుడు అదేవిధంగా యజమానులు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. సమ్మె అనేది మన కార్మికుని హక్కు. అది లాస్ట్ కొట్లాడగా వచ్చే లాస్ట్ ఆయుధమే సమ్మె. ఇది దాదాపు మొన్న తెలంగాణ సపరేటు స్టేటు అయిన తర్వాత జనరల్గా మొన్న లాస్ట్ 28 ఒకటో నెల మన తొషిబాలో జరగడం జరిగింది. ఫస్ట్ సింగరేణి స్టార్ట్ అయింది తెలంగాణ వచ్చిన మొదట్లో. సింగరేణి తర్వాత చాలా భారీ ఎత్తున జరిగిందంటే ఒక తొషిబా. దాదాపు అన్ని పేపర్లలో మీరు కూడా చూసే ఉంటారు. హక్కు ఎందుకు అనే దాని మీద ఇది కామన్గా జనరల్గా తీసుకోవచ్చండి. ఓకే, టీచర్ ప్రసాద్ మీరు చెప్పండి, సమ్మె చేయడం వల్లనే సమస్యలు పరిష్కారం అయితే అంటారా? ఇప్పుడు భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేయకుండా సమస్యల పరిష్కారం అయితే సంతోషం. అయితే సమ్మె చేయకుండానే సమస్యల పరిష్కారం చేయాలని మన 9 నెలల తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాలంలో కూడా ఇప్పుడు తోషిబా కార్మిక కానీ, సింగరేణి, అట్లాగే బొగ్గు గనుల కార్మికులందరూ దేశవ్యాప్తంగా, బొగ్గు గనుల కార్మికులు ఏమనలేరు, వాళ్ళంతలో వాళ్ళు పనిచేసుకుంటున్నారు. వాటిపైన పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈరోజు దాడి ప్రారంభించింది ప్రభుత్వం. కార్మికులందరూ యథావిధిగా పనిచేస్తున్న సందర్భంలో పార్లమెంట్లో 300 కంటే తక్కువ సంఖ్య ఉన్న కార్మికులకు ఐడి యాక్ట్ 1947 చాప్టర్ 5B వర్తించదు, వాళ్ళు ఎప్పుడైనా తొలగించవచ్చు, ఏమైనా చేయొచ్చు అని పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అట్లాగే 1970-71 కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అబాలిషన్ యాక్టు సెక్షన్ 10 అనేది కోర్ ప్రొడక్షన్ యాక్టివిటీస్లో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేయకూడదు, ఒకవేళ చేస్తే వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్తున్నది. ఆ చట్టము ఒక ఆయుధంగా మాకు ఉపయోగపడుతున్నది. ఒకవేళ పనిచేస్తే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఇవ్వాలని చెప్పి రూల్ 25(2)VA చెప్తున్నది. దీని మీద తెలంగాణ రాష్ట్రంలో 3 కేసులు వేసినాం రూల్ 25(2)VA కింద. కానీ ఒక్కటి కూడా కార్మికులకు అనుకూలంగా లేబర్ కమిషనర్ కార్యాలయం తీర్పియలే. అదేవిధంగా మనము ఎన్నిసార్లు మాట్లాడినా, చర్చలు పెట్టినా ఇవేవి అమలు కావట్లేదు. తప్పని పరిస్థితుల్లో సమ్మె చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాని పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మోడీ ప్రభుత్వానికి కూడా భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలు నిరసన చెప్పినాయి. అయా ఏకపక్షంగా కార్మిక చట్టాలు మార్చొద్దు, రెండోది అట్లాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ అని చెప్పి
ఉన్న పెన్షన్ను 1972 పెన్షన్ చట్టం కల్పిస్తే పెన్షన్ తీసేసేటువంటి విధానాలు తప్పు. ఆ పెన్షన్ ఫండ్ను తీసుకెళ్ళి ప్రైవేటు సంస్థల్లో వ్యాపారం పెట్టడం తప్పు అని అన్ని సదస్సులు ఎన్ని నిరసనలు చెప్పినా వినట్లేడు. అట్లాగే ఈరోజు కార్మికులకు సంబంధించిన హక్కులన్నీ దాడి జరుగుతున్నప్పుడు సమ్మె తప్పితే ఇంకో ఆయుధం లేదు. ఉదాహరణకు ఈరోజు రైల్వే అనేది భారతదేశంలో అతిపెద్ద సంస్థ. 12 లక్షల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నది. రక్షణ రంగం 5 లక్షల మంది ఉద్యోగాలకు కల్పిస్తుంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక 5 లక్షల మంది ఉద్యోగాలు చూస్తారు. ఆ మూడుటిని నేను 100% ఫారిన్ డిజైన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటుంది. వాళ్ళు ఎన్నో విధాలు మెమోరాండం ఇచ్చారు. రక్షణ రంగ శాఖ మంత్రిని కలిసారు, రైల్వే మినిస్టర్ని కలిసారు, ప్రధానమంత్రిని కలిసారు. రేపు ఏప్రిల్ 28 నాడు దేశవ్యాప్త ర్యాలీ నిర్వహిస్తారు పార్లమెంటు, చలో పార్లమెంట్ అని. అది వినకపోతే ఆ రోజు ఇండెఫినెట్ స్ట్రైక్ మాత్రమే ప్రకటిస్తున్నారు. ఎందుకంటే గత 3 నెలల నుంచి ప్రభుత్వం ఇన్ని నివేదనలు, ఇన్ని నిరసనలు, ఎన్ని సెమినార్ల రిజల్యూషను చర్చల్లో చెప్తే వినట్లేదు. సమ్మె తప్ప ఇంకో ఆ మార్గం అనేది కనిపించట్లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మన కార్మికుల యొక్క హక్కులు కాపాడడానికి సమ్మె అనేటువంటిది అనివార్యంగా యజమాన్యాలు చేస్తున్నాయి. కార్మికులు ఎప్పుడు కూడా సమ్మె కావాలని కోరుకోరు. తప్పని పరిస్థితి కల్పించినప్పుడే పోరాటంలోకి వెళ్తున్నాం. ఓకే, రైట్. సంఘమిశ్ర మీరు చెప్పండి, సమ్మెను ప్రాథమిక హక్కుగా పరిగణించాలనే నినాదం ఎందుకు వస్తుందంటారు? ఇప్పుడు కార్మికుల హక్కులు ఏ యాజమాన్యము అడిగినప్పుడు ఎప్పుడు కూడా అంగీకరించట్లేదు. కాబట్టి కంపల్సరీ సమ్మె అనేది కార్మికునికి ఉన్న ఒక వజ్రాయుధం అని చెప్పింది కదా ఇంతక, అలాంటిది. కాబట్టి కార్మికునికి కంపల్సరీ ప్రాథమిక హక్కుగా ఉండాలి అది. ఎందుకంటే చర్చల ద్వారా ఓకే అయితే ఓకే, కానీ ఎప్పుడు మేనేజ్మెంట్ చర్చల ద్వారా అవుతుందని అనుకోవడం కూడా పొరపాటు. కాబట్టి ఈ సమ్మె అనేది కార్మికునికి ప్రాథమిక హక్కుగా ఉండాల్సిందే. అయితే ఒక అంశం ఏంటంటే ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ మొట్టమొదట వాళ్ళ ఆర్టికల్లో ప్రాథమిక హక్కుగా ప్రకటించారు. అట్లాగే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు ప్రకటించినాయి. ఈ మధ్య 87 ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రెజల్యూషన్ 87 ప్రకారం సమ్మె అనేటువంటిది ఒక రెస్పెక్ట్ ఇచ్చిన ఇన్ని రోజులు 100 సంవత్సరాల చరిత్రలో 2012 నుండి మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలు, ఎంప్లాయర్స్, కార్పొరేట్స్, మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా ఈ సమ్మె హక్కు కంపల్సరీ కాదు అని దాడి ప్రారంభించినాయి. అట్లాగే ఈరోజు మన ఇంటర్నేషనల్ లాకి అప్లై చేద్దామని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వెళ్తే అది కుదరదు అని చెప్పి దానికి అడ్డుపడుతూ ఉన్నారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ట్రైపార్టీ మీటింగ్ జరుగుతున్నాయి. అట్లాగే మనకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను, ఇండస్ట్రియల్ హాలు, అట్లాగే మనకు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్టు, వీళ్ళందరూ కూడా ఈ సమ్మె హక్కు ప్రాథమిక హక్కుగా ఉండాలని డిమాండ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఈ ఆర్గనైజ్ చేయాలి, అప్రమత్తం చేయాలని పిలిపించారు. టుడే ఈరోజు ఫిబ్రవరి 18 మనకు ప్రపంచంలో చాలా దేశాల్లో ఈరోజు సమ్మె హక్కు ప్రాథమికంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మేము కూడా ఈరోజు లాల్ బహదూర్ స్టేడియం ప్రెస్ క్లబ్ లోపల మేము హెచ్ఎంఎస్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. సమ్మె అనేది ఒక లాస్ట్ చిట్ట చివరి పవర్ఫుల్ ఆయుధం. ఆయుధమే లేకపోతే అస్త్ర సన్యాసం చేయడం తప్ప ఇంకోటి ఏం చేయలేడు. కార్మికుడిని పోరాటే హక్కు, ప్రాథమిక హక్కును తీసేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి సమ్మె అనేది తప్పనిసరిగా ఉండాల్సిన హక్కుగా, ఫండమెంటల్ రైట్స్గా మేము డిమాండ్ చేస్తాం. ఓకే, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, సుప్రీంకోర్టు కూడా ఈ సమ్మెను వ్యతిరేకిస్తుంది. ఎందుకని కోర్టులు అన్ని ఎందుకు ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్నాయి అంటారు? ఇప్పుడు పెట్టుబడిదారులకు యజమాన్యాలు చుట్టాలుగా మారినప్పుడు వాళ్ళు కంబైన్ అయినప్పుడు సుప్రీంకోర్టు వాదన వచ్చేసి ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తించాలి, కానీ ఇట్లాంటి సమ్మె జోలికి వెళ్ళొద్దు, సమ్మె చేయడం ఆందోళనకరణం అని చాలాసార్లు తీర్పియడం జరిగింది. కోర్టులు కూడా ఎందుకని ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్నాయి? కోర్టుల దగ్గర వీళ్ళు రకరకాల చిన్న చిన్న ఇంటర్ప్రిటేషన్స్ను పెట్టి వీళ్ళు యజమాన్యాలు అనేవి వాడుకుంటున్నాయి తప్ప మనకు రాజ్యాంగం లోపల ఫండమెంటల్ రైట్గా సమ్మె లేదు. కాబట్టి వాక్ స్వాతంత్రం ఉన్నది, అలా మత స్వాతంత్రం ఉన్నది, మత స్వేచ్ఛ ఉన్నది. కానీ ఈ సమ్మె అనేటువంటిది మనకు ఫండమెంటల్ రైట్ లేదు. కాబట్టి రాజ్యాంగం లోపల మనకు స్టాట్యూటరీగా లేదు. కాబట్టి జ్యుడిషియస్ ఇంటర్ప్రిటేషన్స్ అనేటువంటి వస్తున్నాయి, కోర్టుల ఇంటర్వెన్షన్ అనేటువంటిది వస్తుంది. తమిళనాడులో గతంలో ఆ విధంగా జయలలిత గారు ప్రకటించారు. తర్వాత ఓడిపోయినాక ఆమె సరిదిద్దుకున్నారు, తప్పని చెప్పి ఒప్పుకున్నారు అందరి ముందు. కానీ మనకి సరి అయినటువంటి భారత రాజ్యాంగంలో ఒక స్పష్టత, కార్మికులకు సేఫ్ గార్డింగ్ చట్టం లేకపోవడం వల్ల, రాజ్యాంగంలో భద్రత లేకపోవడం వల్ల, రాజ్యాంగంలో లెజిస్లేషన్ లేకపోవడం వల్ల కోర్టు ఇంటర్ప్రిటేషన్స్ అనేటువంటి మేనేజ్మెంట్లు వాడుకుంటున్నాయి, ఆ టెక్నికాలిటీస్ని ఉపయోగించుకొని వాడుకుంటున్నాయని మేము భావిస్తున్నాం. అందుకోసమే మేము డిమాండ్ చేస్తున్నాం. సమ్మె అనేది ఒక యజమానికి ఆస్తి హక్కు ఉంటుంది. ఆస్తి ఎంతైనా కలగవచ్చు. టాటాకి ఇలా 18,000 కోట్లు ఉండొచ్చు, 25,000 కోట్ల ఆస్తి ఉండొచ్చు. ఇలా మన గోయంక ఆస్తులకు లిమిటేషన్స్ లేవు. కానీ కార్మికునికి సమ్మె హక్కు ఎందుకు ఉండదు?
సమ్మె అనేది ప్రాథమిక హక్కు ఎందుకు ఉండొద్దని మా డిమాండ్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, కాన్సలేషన్ అధికారులు ఉంటారు కార్మిక సంఘాల ప్రాబ్లమ్స్ చేయడానికి, వారు ఏం చేస్తున్నట్లు, అసలు వాళ్ళ పాత్ర ఏంటి? వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు పోషిస్తున్నట్టే. కానీ మొన్న రీజనబుల్గా వచ్చేసి తోషిబా యాజమాన్యం పైన మాత్రము చేతులు ఎత్తేయడం జరిగింది. అధికారులు జేసీఎల్ కానీ, డిసిఎల్ కానీ, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ, అట్లా ఏసీఎల్ కానీ, ఈ అధికారులు వాళ్ళు ఏమనంటే మా పైన ప్రభుత్వం ఒత్తిడి చేసింది, ప్రభుత్వం సమ్మె ఎత్తేయమని చెప్పేసి ఆర్డర్ ఇష్యూ చేసింది మాకు, మేము ఎత్తివేయవలసి వచ్చింది అని చెప్పేసి వాళ్ళ అధికారులు చేతులు లేపినప్పుడు మా ఆఖరి ఆయుధము సమ్మెనే కాబట్టి ఆ సమ్మెను కూడా ఎత్తివేసి ఒక 3 నెలలు వాయిదా తీసుకోండి, మేము మీకు అనుకూలంగా మా యజమాన్యంతో మాట్లాడి చెప్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది యజమాన్యాలకు వాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు తల ఉంచక తప్పదు అనే టైటిల్లో మాకు చూపించారు. ఓకే రైట్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, కార్మిక శాఖ ఉంది, కార్మిక శాఖ కింద కార్మికుల చట్టాలు, కష్టాలు, నష్టాలు అని వాళ్ళకి తెలియాలి, అయినా కూడా కార్మిక శాఖ మీ కష్టాలు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? అంటే కార్మిక శాఖలు ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, అక్కడ ఇన్స్పెక్టర్స్ ప్లస్ డిసిఎల్ ఏసీఎల్ గారు వీళ్ళు కొన్ని విధులు ఎట్లుంటుందంటే అక్కడ ఉన్న యాజమాన్యానికి లొంగే పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి ఈరోజు నేను మహబూబ్నగర్ రాష్ట్రంలో చేస్తాను కాబట్టి అక్కడ మాకు ఉన్న ఫ్యాక్టరీలలో కానీ ఇప్పటి లేబర్ చట్టాలు లేవు. అంత వర్కర్లను 2గా విభజించి పని చేయించుకుంటారు, కంపెనీ క్యాజువల్ అని, కంపెనీ కాంట్రాక్ట్. ఈ విధంగా అక్కడ ఉన్న లేబర్ ఆఫీసర్ అందరు ఉంటారు కానీ ఎవరు పట్టించుకునే ధోరణిలో ఉండరు. కాబట్టి వాళ్ళు యజమానులకి ఏమన్నా లొంగిరేమని మా డౌట్. అదొకటి. దాంతోపాటు ఈరోజు స్ట్రెంత్ కూడా ప్రభుత్వం 800 పరిశ్రమలు మెదక్ జిల్లాలో ఉన్నాయి, 1000 పరిశ్రమలు రంగారెడ్డి జిల్లాలో ఉంటాయి. రంగారెడ్డి జిల్లాలో లేబర్ డిపార్ట్మెంట్ స్టాఫ్, మెదక్ జిల్లాలో స్టాఫ్ 100 కూడా పెంచలేరు. అంటే 800 కంపెనీలను రైడింగ్ చేసి కేసు బుక్ చేసి వాళ్ళతో కన్సల్టేషన్ మీటింగ్ పెట్టి క్లెయిమ్ పిటిషన్లు చేయడానికి ఇది ప్రాక్టికల్గా మాత్రం సాధ్యం కాదు. అంటే అసలు వాళ్ళకి ఎడతగలేని భారం. ఈరోజు కేసులే మనం పేమెంట్ క్లెయిమ్ వేజెస్ కేసులు చూసినా కానీ వందలాది పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి అది. అంటే స్టాఫ్ను అతి తక్కువ స్టాఫ్ ఉండడం వలన వాళ్ళు అందుకోలేకపోతున్నారు. 800 పరిశ్రమలు రెగ్యులర్ డేగా కన్నేసి నిఘా చేసేటువంటి నెట్వర్క్ కూడా వాళ్ళకి లేదు. అట్లాగే కార్మిక చట్టాలు కూడా కన్సలేషన్ ఆఫీసర్ అంటే ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆయన రాజీ చేయనాక వినకపోతే గవర్నమెంట్కు లేబర్ కోర్టు రెఫర్ చేస్తాడు. డిసిషన్ ఇచ్చేటువంటి పవర్స్ కూడా చాలా తక్కువనే వాళ్ళకు. వాళ్ళ పవర్స్ అనేటువంటి పెరగాలి. అట్లాగే వాళ్ళకి ఏముండాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పవర్స్ ఉన్నట్టు ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారి రైడింగ్ చేస్తే శిక్ష చేస్తాడు, కానీ లేబర్ డిపార్ట్మెంట్కి రైడింగ్ శిక్ష లేదు, ఓన్లీ ప్రాసెసింగ్. దాన్ని ఫార్వర్డ్ చేయాలి, రికమెండేషన్ చేయాలి, 12(4) కింద కోర్టుకు పంపించాలి. నిర్ణయం చేసి శిక్షించే అధికారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. తక్షణం వాళ్ళ సిబ్బందిని పెంచాల్సినటువంటి అవసరం ఒకటి ఉన్నది. అప్పుడు లేబర్ డిపార్ట్మెంట్కు ఈ పరిశ్రమాధిపతులు భయపడతారు. అట్లాగే వాళ్లకు ఖచ్చితంగా చట్టాల లోపల చాలా స్పష్టమైనటువంటి నిబంధన ఉండాలి. ఉదాహరణకు రూల్ 25(2)VA అని చెప్పి కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ 1970-71 ఉన్నది. ఒక కాంట్రాక్ట్ కార్మికుడు పర్మనెంట్ కార్మికునితో సమానంగా పనిచేస్తున్నప్పుడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఎంఆర్ఎఫ్ కంపెనీ మెదక్ జిల్లాలో 1100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలో 5000 కాంట్రాక్ట్ కార్మికులు, 950 ఉన్న పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నారు. తోషిబా లోపల 2500 మంది కాంట్రాక్ట్ క్యాజువల్ కార్మికులు 1200 కార్మికులతో సమానంగా పనిచేస్తున్నారు. అరవిందోలో మొత్తం కాంట్రాక్ట్ వర్కర్. ఇవన్నీ తెలివయా ఇవన్నీ? అంటే అసలు మొత్తం మెదక్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో కాంట్రాక్ట్ క్యాజువల్ ఎక్స్ప్లాయిటేషన్ తోటి వర్క్ జరుగుతున్న నేపథ్యంలో ఆ రూల్ని అమలు చేసే పరిస్థితి లేదు. అది కేవలం చదువుకోవడానికి మాత్రమే పనిచేసే పరిస్థితి ఉంది. ఎక్కడైతే గట్టిగా ఆర్గనైజ్ అయ్యి పోరాటాలు చేస్తారో అక్కడ మాత్రం హక్కులు వస్తున్నాయి. కాబట్టి ఇలా తోషిబా కంపెనీ లోపల హెచ్ఎంఎస్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 40 గంటలు ఉపవాసం ఉండి పెద్ద ఎత్తున యుద్ధం చేయడం వల్ల 8,000 రూపాయల జీతం 12,500, 2,500 మందిలో కేవలం 950 మంది మాత్రం ఇచ్చినారు. మిగతా వాళ్ళ ఇష్యూస్ తీసుకొని మళ్ళీ కొట్లాడుతున్నాం ఈరోజు. ఓకే రైట్. మీరు చెప్పండి, తోషిబా కంపెనీ ఉద్యోగులను భయభ్రాంతులను చేసిన ప్రభుత్వం ఏం పట్టించుకోలేదా? ప్రభుత్వము అంటే మొన్న మనకి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం భయభ్రాంతులకు గురి చేయడం అంటే చిన్న చిన్న మొబైల్ ఇంతకుముందు అలౌట్ ఉండేది, ఆ మొబైల్ లాక్కోవడం వచ్చేసి యూనియన్కు సంబంధం లేకుండా ఓ పేపర్ మీద సంతకం పెట్టండి, మీరు యూనియన్కి మీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి
12 రోజుల సమ్మె చేసాము మొన్న. 12 రోజుల సమ్మెలో కూడా ఒక క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కరు ఎక్కడికి వెళ్ళకుండా మాతో పాటు నిరసనగా కూర్చొని ఒక టెంట్లో కూర్చొని ఆ సాంబార్ అన్నం రోడ్డు ప్రక్కన వండుకొని తిని ఓకే. ఇలా జరిగింది ఉద్యమం. అలా జరిగితే లాస్ట్ చివరగా జేసీఎల్ దగ్గర చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఒక 3 నెలల టైము మన లేబర్ డిపార్ట్మెంటు అండ్ మన ప్రభుత్వము అడిగింది. అడిగితే దాంట్లో 3 నెలలు వాయిదా వేసుకొని ఒక 1 by 1 ఒక పాయింట్ వైజ్గా ఒక్కోటి అమలు చేస్తాము, మేము దగ్గరుండి హామీ ఇస్తున్నామని చెప్పేసి లోపల తోలిచ్చారు. వినకపోతే ఈ సమ్మె హక్కు తొలగించి కఠిన చర్యలు తీసుకోబడుతుంది అని హెచ్చరించడం కూడా జరిగింది అధికారులు. ఓకే రైట్, మీరు చెప్పండి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సమ్మె ప్రాథమిక హక్కు గుర్తించాలని ఎప్పుడో ఇంటర్నేషనల్ జ్యుడిషియల్ కోర్టు మీద పెట్టింది 2012లో. అయినా ఇప్పటివరకు కేసు ఎందుకు పెండింగ్లో ఉంది? 2012 ఒక కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మైలాన్ నుంచి సార్. చెప్పండి సార్, ఇది మన కార్మికుల కష్టాలు తీరాయా సార్? మరి చెప్పండి మిత్రమా. పవన్ గారు, మీ ప్రశ్న ఏంటి? ఈ కార్మికుల కష్టాలు తీరాయా మేడం? మీ కష్టాలు తీరాయా? తీరాయా? ఎన్నాళ్ళు తీరవా? యజమాన్యాలు మా కష్టాలు పట్టించుకోవట్లేదు కదా మేడం. వాస్తవమే, కార్మికుల కష్టాలు కార్మికుల కోసం మొత్తం పనిచేసే ప్రభుత్వాలు వచ్చేంత వరకు తీరాయి. అప్పటి వరకు అప్రమత్తంగా మన సంఘాన్ని అప్రమత్తం చేసుకొని హక్కుల కోసం సమిష్టిగా పోరాడడం ఒకటే మార్గం. అది మనకు స్వతంత్ర పోరాటం ముందు నుంచి కొట్లాడుతున్నాం. స్వతంత్ర పోరాటంలో కూడా కార్మిక వర్గం బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు మొత్తం బాంబేలో 6 రోజులు సమ్మె చేయించి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. వారి నాయకత్వంలో సుభాష్ చంద్రబోస్ గారు పాల్గొన్నారు, లాలా లజపత్ రాయ్ గారు పాల్గొన్నారు. అది జయప్రకాష్ నారాయణ గారు ఉద్యమంలో పాల్గొని స్వతంత్ర పోరాటంలో ఇవాళ హెచ్ఎంఎస్ నిర్మాణం కూడా ఆయన ఇనిషియేషన్ చేసాడు. కానీ ఈ స్వతంత్రం వచ్చినాక కూడా ఇన్ని సంవత్సరాలైనా పూర్తి హక్కులు అమలైతలేవు. అప్రమత్తంగా ఉద్యమించాల్సిన పరిస్థితి మాత్రం ఉందనేది ఒక వాస్తవం. అవును సార్, థ్యాంక్ యూ. రైట్. రైట్ పవన్ గారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకే రైట్, చెప్పండి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సమ్మెను ప్రాథమిక హక్కు గుర్తించాలని ఎప్పుడో ఇంటర్నేషనల్ జ్యుడిషియల్ కోర్టు ముందు పెట్టింది. అయినా కూడా ఆ కేసు ఇప్పటివరకు ఎందుకు పెండింగ్లో ఉందంటారు? జ్యుడిషియస్ కోర్టు మేడం, అది ఇప్పుడు ఏమైందంటే 87 రిజల్యూషన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లు, అందులో ఎంప్లాయర్సు, ఎంప్లాయీస్ అంటే వర్కర్లు, యజమాన్యాలు, అట్లాగే ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి నిర్ణయం చేసి 87 రిజల్యూషన్ కూడా చేశారు. ఆ 87 రిజల్యూషన్లో సమ్మె అనేటువంటిది ఇన్హరెంట్ రైట్. కానీ దానికి వ్యతిరేకంగా 2012 నుంచి పావులు కలుపుతూ ఉన్నారు ఎంప్లాయర్స్ అంటే కార్పొరేట్స్, ఎంఎన్సీస్. దీనికి వ్యతిరేకిస్తూ ఆల్రెడీ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కార్మికుల సపోర్టర్స్ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లేబర్లో అడ్వైజ్ చేస్తామంటే లేదు, ట్రైపార్టీ మీటింగు ఫిబ్రవరి 23 నుంచి 25 పెట్టారు. అట్లాగే దీనికి వ్యతిరేకంగా మనకు 2-3 జడ్జ్మెంట్స్ చూపించి ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అనేటువంటిది అడ్డం వస్తుంది. కాబట్టి మేము దీని రైట్ టు స్ట్రైక్ యాజ్ ఫండమెంటల్ రైట్ అనేది కరెక్ట్ కాదనేది వాళ్ళు చర్చలు ఇలా కలుపుతూ ఉన్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు అప్రమత్తం కావాలి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 100 ఏళ్ల కింద చేసిన 87 ఆ తీర్మానాన్ని అమలు కోసం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అప్రమత్తమై హక్కు నిలబెట్టుకోవాలి. ఒకవేళ సమ్మెక్క కనుక లేకపోతే కార్మికుడు కత్తి లేకుండా యుద్ధానికి పోయినట్టయితే, విపన్ లేకుండా పోరాటంలో నిలబడి శత్రువు చేసే దాడులకు బలిపశువు కావడం తప్ప ఇంకొక పరిణామం ఉండదని మేము భావిస్తున్నాం. ఓకే రైట్, చర్చను కంటిన్యూ చేద్దాం. సెంటర్ స్టేజ్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TNN.